ఆహాహా. నమస్కారం అబ్బా, నమస్కారము ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. నా పేరు యశ్వంత్, మీ అందరికీ తెలిసిందే. టుడేస్ టెక్ ఎపిసోడ్ 68కి అందరికీ స్వాగతం అబ్బా, సుస్వాగతం కూడా, అదేం మర్చిపోలేదు. ఈరోజు ఓకే బాగున్నాయి న్యూస్లు. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీకి సంబంధించి రియల్మీ GT8 Pro చైనాలో లాంచ్ చేసింది. GT8 Pro 2 ప్రైజులు ప్రతి ఒక్కటి స్పెసిఫికేషన్స్ అన్నీ మీ కళ్ళ ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయండి. మీకు దీని ప్రైజులు కూడా కనిపిస్తున్నాయి. దీంట్లో 144 Hz 2K డిస్ప్లే ఉంటుంది, 2K రెజల్యూషన్. అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియోలు చూసేటప్పుడు 1080p తర్వాత 1440p 2160p అని ఉంటుంది కదా. 2160p అనేది 4K, 1440p అనేది 2K, రైటా. 2K డిస్ప్లే ఉంటుందంట. 144 Hz రిఫ్రెష్ రేటు, 3200 Hz టచ్ శాంప్లింగ్ రేటు. టచ్ శాంప్లింగ్ రేట్ అంటే మనము ఫింగర్ పెట్టి కదిలిస్తాం కదా ఫోన్ని, ఎంత స్పీడ్గా కదిలిస్తే ఎంత స్పీడ్గా యాప్స్ మూవ్ అవుతాయి అనేదాన్ని టచ్ శాంప్లింగ్ రేట్ అంటారు. ఓకే, అంతేకాదండి రియల్మీ GT8వి కూడా స్పెసిఫికేషన్స్ అన్నీ మీ ముందున్నాయి. స్పెసిఫికేషన్స్ అన్నీ నేను చదువుకుంటా కూర్చున్నా అనుకోండి, వీడియో శతాబ్ది ఎక్స్ప్రెస్ అంత పెద్దగా అవుతుంది. వద్దు, అదేమిది స్పెసిఫికేషన్స్ అన్నీ మీ కళ్ళ ముందు పెట్టేస్తున్నా, క్లీన్గా ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి. ఎవరెవరికి ఏమేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం క్లియర్ చేసి పారేస్తాం అన్నీ, రైటా. రియల్మీ GT8 Pro 2 ఫోన్లు అండి స్పెసిఫికేషన్స్. ఒక ఫోన్ GT8, ఇంకో ఫోన్ GT8 Pro, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో డేట్ కన్ఫామ్గా చెప్పలేదప్ప దేవుడు. కానీ ఈసారి 1TB వేరియంట్ కూడా ఉందంట ఇక్కడ చైనాలో. ఇండియాకు 1TB వేరియంట్ వస్తుందా రాదా, వస్తే ఎంత రేటు, ఏం స్టోరీ అని ఏం తెలియదండి. కానీ చైనాలో లాంచ్ చేసిన ప్రైజెస్ ఇండియాకి కన్వర్ట్ చేస్తే మాత్రము బేస్ మోడలే 256 మోడల్ ఉంటుంది, 128GB మోడల్ కూడా లేదు, సామ్సంగ్ని ఫాలో అవుతుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఫోను రియల్మీ GT8 Pro 3999 యాన్లు ఉన్నాయి. వాటిని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసినాం అనుకోండి 46,000 అవుతుంది. ఈ ప్రైస్లో ఇండియాకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దండి, మీరు చాలా తప్పు పని చేస్తున్నారు మీరు ఇక్కడే. ఇండియాలో నాకు తెలిసి ఖచ్చితంగా స్టార్టింగ్ ప్రైస్ ఒక 55,000 ఉంటుంది. రియల్మీ GT8 Pro స్టార్టింగ్ ప్రైస్ 55 ఉంటుంది ఇండియాలో లాంచ్ అయినాక నాకు తెలిసి. ఇండియాలో లాంచ్ అయిన తర్వాత దాని ప్రైస్లో ఏమేమి స్టోరీ అని మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి స్పెక్స్ అన్నీ మేము కళ్ళ ముందు ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ OnePlus 15కి సంబంధించిందండి. OnePlus 15 స్పెక్స్ రిలీజ్ అయినాయి, OnePlus 15వి ఇంకొన్ని, అవి కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. మీరు స్పెక్స్ అన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. 6.78 ఇంచ్ LTPO OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K మాత్రమే ఉంటుంది రెజల్యూషన్, కానీ రిఫ్రెష్ రేట్ మాత్రము 165 Hz ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందప్ప. స్నాప్డ్రాగన్ 885 ప్రాసెసర్ ఉంటుంది. వెనకాల 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. 3 times ఆప్టికల్ జూమ్ చేయొచ్చంట పెరిస్కోప్ లెన్స్తో. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. బ్యాటరీ కొంతమంది 7000 అంటున్నారు, కొంతమంది 7300 అంటున్నారు. అది ఏం నిజమని తెలియదు, ఇంకా ఇవన్నీ లీక్ కదా, అంత పర్ఫెక్ట్గా చెప్పలేము మనం. కానీ ఛార్జింగ్ 120W వైర్డ్, 50W వైర్లెస్, ఇదండి కథ. కానీ ఓఎస్ మాత్రం మిగిలిండే దగ్గరంతా కలర్ ఓఎస్ మీద రన్ అవుతుంది. Android 16 మీద బేస్ అయ్యే కలర్ ఓఎస్. కానీ ఇండియాలో మాత్రము మన OnePlus ఫ్యాన్స్కి తగ్గట్టుగానే ఆక్సిజన్ ఓఎస్ మళ్ళీ బ్యాక్, ఆక్సిజన్ ఓఎస్లో రన్ అవుతుందండి. ఆక్సిజన్ OS 16 కూడా మన లాంచ్ అయింది. అది నెక్స్ట్ న్యూస్. దాని తర్వాత న్యూస్ ఏమంటే మనకి యాపిల్కి సంబంధించింది. ఇది నేను iOS 26లో అంతా లిక్విడ్ గ్లాస్ అంతా గ్లాస్ ఉంటుంది అంతా. అంటే స్వైప్ చేసేటప్పుడు కానీ, కింద టూగుల్ సెలెక్ట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా కానీ అంతా గ్లాస్ అంతా లిక్విడ్ గ్లాస్ లాగా ఉంటుంది ఓఎస్ అంతా లోపల UI. కానీ iOS 26.1లో 4th బెటా వచ్చింది. ఈ 4th బెటాలో ఒక టూగుల్ ఇస్తారంట. ఆ టూగుల్ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు అది ఎట్లుంటుంది సెట్టింగ్ అని. ఫుల్ ఎట్లుండాలా, క్లియర్గా ఉండాలా లేకపోతే టింటెడ్ అయి ఉండాలా ఆ లిక్విడ్ గ్లాస్ అనేది, అది మీరు చూస్ చేసుకోవచ్చు. అంత క్లారిటీ ఉండాల్సిన అవసరం లేదంటే మీరు దాన్ని తగ్గించుకోవచ్చు, టింటెడ్కి పెట్టుకోవచ్చు. టింటెడ్కి పెట్టుకున్నప్పుడు మీరు అంత లిక్విడ్ గ్లాస్గా ఉండదు. ఇది తేడా.
ఎందుకంటే కొంతమంది యూజర్స్ లిక్విడ్ గ్లాస్ యూస్ చేసి వాళ్ళ కళ్ళు నొప్పిస్తున్నాయంట రిపోర్ట్ కానీ చేసినారు. ఇది అక్టోబర్ ఎండింగ్కి కానీ నవంబర్ స్టార్టింగ్కి కానీ పబ్లిక్ వర్షన్ వచ్చేస్తుంది, అంటే అందరికీ iOS 26.1 వచ్చేస్తుంది. ఇదండి నెక్స్ట్ న్యూస్. దాని తర్వాత న్యూస్ మనకి రెడ్మీకి సంబంధించినది. ఏం తెలుసాపా రెడ్మీ న్యూస్, నేను ఇంతకుముందు రెడ్మీ K90 Pro మ్యాక్స్లో బోస్ ట్యూన్ చేసిన స్పీకర్స్ ఉంటాయని చెప్పిన, మీకు గుర్తుంటుంటే న్యూస్ చూసింటే. ఏం పర్లేదు, న్యూస్ చూసకపోయినా ఇంకోసారి చెప్తా. రెడ్మీ K90 Pro మ్యాక్స్ అనే ఫోన్లో బోస్ ట్యూన్ చేసిన స్పీకర్లు ఉంటాయి. వెనకాల తిప్పితే మీరు ఫోన్ వెనకాల ఒక రౌండ్ స్పీకర్ ఉంది. నేను దాన్ని ఆ రోజు స్పీకర్ అనుకోని స్పీకర్ అని చెప్పిన, కానీ అది స్పీకర్ కాదప్పా, అది ఊఫర్ అంట, ఇండిపెండెంట్ ఊఫర్ అంట. ఏంద్రా అని ఫోన్లో ఊఫర్ అంటున్నాడు వీడేం రా అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది 100% నిజమే. ఫోన్లో 2.1 ఛానల్ ఉంటుందంట. వెనకాల ఒక సబ్బూఫర్ కాదు ఊఫరు, ఈ పక్క ఒక ఛానల్ ఆ పక్క ఒక ఛానల్, 2.1 స్టీరియో అండ్ రైటా. 2 సూపర్ లీనియర్ స్పీకర్స్ ప్లస్ ఎక్స్ట్రా లార్జ్ ఇండిపెండెంట్ ఊఫర్. ఇది 2.1 కథ. మంచి బేసు డీటెయిల్స్ వోకల్స్ వస్తున్నాయని నేను ఆశిస్తాను. ఎందుకంటే పర్సనల్గా నాకు ఈ బోస్ మీద నమ్మకం ఉంది. నాకు సోనీ కంటే కూడా ఇన్స్ట్రుమెంట్ సపరేషన్లో బోస్ నచ్చుతుంది నిజంగానే. సోనీ బాగుంటుంది, సోనీ సౌండ్ స్టేజ్, కానీ బోస్ అంత లేదు సౌండ్ స్టేజ్లో. నేను విన్నా బోస్ క్వైట్ కంఫర్ట్ విన్నా, క్వైట్ కంఫర్ట్ అల్ట్రా విన్నా, సోనీ XM5 విన్నా, సోనీ బడ్స్లో కూడా XM5 విన్నా, అన్నీ విన్నా. నేను ఒక పెద్ద ఆడియో ఫైల్ని, నాకు మ్యూజిక్ క్లారిటీ అంటే చాలా ఇష్టము. సో నా అభిప్రాయం అయితే బోస్ మంచి కంపెనీ. సోనీ కంటే అని కాదు, సోనీ కంటే నాకు నచ్చుతుంది ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ అనే డిపార్ట్మెంట్లో నాకు బోస్ నచ్చుతుంది. ఓకే, మంచి క్లారిటీ వస్తుంది ఫోన్ నుంచి. ఇంత మంచి క్లారిటీ నాకు తెలిసి ఇంతకుముందు ఏ ఫోన్లోనూ ఉండదు, బేస్ కూడా. అదండి నెక్స్ట్ న్యూస్ మనకి. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే వాట్సాప్కి సంబంధించి. వాట్సాప్లో ఏంటంటే ఇప్పుడు పెద్ద కంపెనీలు కానీ లేకపోతే ఎవరికైనా మెసేజ్ చేయాలంటే కొంతమంది నార్మల్ మనకు తెలిసిన వాళ్ళకి కాదు, ఎవరితో అయినా ఇన్ఫర్మేషన్ కావాలి కానీ లేకపోతే ఏదైనా కస్టమర్ కేర్ని కానీ మనం సంప్రదించాలనుకుంటే అది మనిషి మాట్లాడు అవతల కూర్చొని యాదో ఒక రోబోట్ మాట్లాడుతుంది. ఆ రోబోట్ ఏదో ఏ పర్ప్లెక్సిటీనో లేకపోతే ఏ ఓపెన్ ఏఐయో హెల్ప్ తీసుకొని ఆ చాట్ బాట్ అంటారు దాన్ని, ఆ చాట్ బాట్ రిప్లైస్ ఇస్తుంది మనకి. కాలిపోతే అది కింద కదా, ఏంద్రా అని నేను మనిషి అయ్యి ఏఐతో మాట్లాడుతున్నా నాకు ప్రాబ్లం ఉంటే అని. ఒక మనిషి రిప్లై ఇవ్వాలి కదా మనిషికి ప్రాబ్లం ఉంటే. ఏం తెలుసు కోపం వస్తుంది. ఇప్పుడు అప్డేట్ ఏమప్పా అంటే వర్క్ చేస్తుంది వాట్సాప్ దాని మీద. వద్దు ఇట్లంతా వద్దు, వాట్సాప్లో మెటా ఏఐ మాత్రమే ఉండాలా, మిగిలిన ఏఐలు పని చేయకూడదు, చాట్ బాట్లు అన్నీ మాట్లాడకూడదు, మనుషులు రిప్లై ఇవ్వండి కూర్చొని మీ ఎంప్లాయీస్ని పెట్టుకొని అని చెప్తుంది వాట్సాప్. నో మోర్ ఏఐ చాట్ బాట్స్ డ్యూ టు థర్డ్ పార్టీ ఏఐ చాట్ బాట్స్. అది స్టోరీ. ఓకే, ఏఐలు రిప్లై ఇవ్వదు అంటే మీరు ఇప్పుడు కూడా కోటక్ కానీ మెట్రో టికెట్ బుక్ చేయాలనుకుంటే కానీ ఏఐ రిప్లైలు ఇస్తుంది అంటే అవన్నీ కూడా ఉండవా మరి? ఏమోనండి, అప్డేట్ వచ్చినాక చూద్దాం. మరి మెట్రో టికెట్ బుక్ చేసేది మంచి ఫీచర్ వాట్సాప్ నుంచి, తీస్తే కష్టమవుతుంది ఏమో చూద్దాం దేవుడు. నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించి. ఎన్నో ఏళ్ళేం కాదు, విజన్ ప్రో వచ్చినప్పటి నుంచి శాంసంగ్ ఇంతకు ముందు నుంచే వర్క్ చేస్తుండే దీని మీద. ప్రాజెక్ట్ మోహన్ అని దాని పేరు. శాంసంగ్కి సంబంధించిన మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ ఇది. మన యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, యాపిల్ విజన్ ప్రో లాగానే ఈ శాంసంగ్ XR అనేది కూడా. దీన్ని శాంసంగ్, గూగుల్, క్వాల్కమ్ 3 తయారు చేస్తున్నాయి. 3 క్వాల్కమ్ ప్రాసెసర్ తయారు చేసే కంపెనీ, గూగుల్ ఫోన్లు సాఫ్ట్వేర్లు తయారు చేసే కంపెనీ, ఇంకా శాంసంగ్ మీకు తెలిసిందే ఏమేమి తయారు చేస్తుందో. ఈ 3ట్లోనూ మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ మెథడ్లు అన్నీ కలిసి దీన్ని తయారు చేసి ఉంటాయి అన్నమాట. చూద్దాం ఇది ఎంతెంత మాత్రం పర్ఫార్మెన్స్ ఇస్తుందో. ఎందుకంటే ఇది ఈ రోజు లాంచ్ ఎందుకు ఇంకా కాలేదంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రేపు పొద్దున్నే 7:30కి ఇది లాంచ్ అయ్యేది. శాంసంగ్ XR అని ఉండొచ్చంట. ఇందులో ఆండ్రాయిడ్ XR అనే కొత్త ఓఎస్ ఉంటుంది.
దీనికోసమే కొత్తగా తయారు చేసినారు ఈ ముగ్గురు కంపెనీ వాళ్ళు కలిసి. మీరు ఎవరైనా లాంచ్ ఈవెంట్ కానీ చూడాలనుకుంటే శాంసంగ్ వెబ్సైట్కి పోండి. పొద్దున్నే రేపు పొద్దున్నే అంటే ఈరోజు ఎంత 21 22 మార్నింగ్ 7:30 AM ఇండియన్ టైమింగ్స్ ప్రకారం IST ప్రకారము లైవ్ జరుగుతుంది. మీరు ఆ లైవ్ని కళ్ళారా చూడండి. ఏమేమి కావాలో అవన్నీ ఆ డౌట్లన్నీ దాంట్లో తీర్చుకోవచ్చు. మీరు అక్కడ చూసి కూడా క్లారిఫై కానీ డౌట్లు ఏమన్నా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. అది కథ ప్రస్తుతానికి. నెక్స్ట్ న్యూస్ దేవుడు. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీకి సంబంధించి రియల్మీ 15 Pro అనే ఫోను ఒక స్పెషల్ ఎడిషన్ కానీ తీసుకొని వచ్చింది. ఏమప్పా ఈ స్పెషల్ ఎడిషన్ అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్. మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు ఫోన్ ఎట్లుంటుందని. లోపల UI కూడా అంతా మారిపోయి ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ పిన్ను అంతా మారిపోయి ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్ ఇది. ఎవరైనా చూసినారా మీలో గేమ్ ఆఫ్ థ్రోన్స్? నేనైతే చూడలేదు. బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈ రెండు ఇన్స్టాగ్రామ్లో కొట్టుకుంటున్నాయి. నేను గొప్ప అని ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. బ్రేకింగ్ బ్యాడ్ అయితే నేను చూసినాను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే నేను చూడలేదు. చూడొచ్చా? రికమెండ్ చేసేటట్లయితే ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను కూడా చూస్తాను. అంత ఫ్రీ టైం లేదు, కల్పించుకొని చూస్తాను. బాగుందంటే వర్త్ అంటే చూస్తాను, ఎందుకంటే IMDb రేటింగ్ చాలా బాగుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్కి, అందుకే. ఓకే, అదంతా పక్కన పెడితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్స్ లాంచ్ చేసింది కదా రియల్మీ 15 Proలో. ఆ ఫోన్ బ్లాక్ కలర్లో ఉంటుంది వెనకాల. కానీ నువ్వు ఎండకు తీసుకొని వెళ్ళిపోతే మాత్రము ఫోన్ దానిపైన 44 degrees Celsius కంటే ఎక్కువ అయితే మాత్రము అది రెడ్ కలర్కి మారిపోతుంది. డైరెక్ట్ రెడ్ కలర్కి మారిపోయి మళ్ళీ చల్లగా అయిపోయినాక మళ్ళీ బ్యాక్ టు నార్మల్ బ్లాక్. ఇదేమీ కొత్తగా రావటం లేదు. ఈ ఫీచర్ ఇంతకుముందు రియల్మీ అనే అనుకుంటా, రియల్మీ ఆర్ ఒప్పో ఈ రెండిట్లో ఏదో ఒక ఫోన్లో ఒక కంపెనీలో ఫోన్ తీసుకొని వచ్చింది. ఎండకు పెడితే అండ్ ఫింగర్ ప్రింట్స్ వల్ల కలర్ చేంజ్ అవ్వటము తీసుకొచ్చింది. అట్లనే ఇది కూడా ఒకటి. కానీ ఈ ఫీచర్ ఎక్కువ వాడటం వల్ల ఆర్ వేరియబుల్ టెంపరేచర్స్ వల్ల ఈ ఫీచర్ డిమినిష్ అయిపోతుంది. అంటే అంత ఎక్కువ తేడాలు చూడకపోవచ్చు మనము వాడుతూ ఉంటే అది. కానీ కలర్ అయితే మారుతుంది కొత్త ఫోన్కి అయితే. ఇదండి ఈరోజు ఉన్న టెక్ న్యూస్. బాగా చూస్తున్నారు వీడియోలో, లైకులు కాదు డిస్లైకులు కానీ కొడుతున్నారు. సూపర్. అవన్నీ నాకే మోటివేషన్. ఏం పర్లేదు, నేను ఎవరిని ఏమన్నా, ప్రశాంతంగా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. లైక్, డిస్లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంతమంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా నేను పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు. ఇవి టెక్ అప్డేట్స్. ఇవన్నీ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటేనే కదా మీకు మంచిది. ఈరోజు పెట్టిన వీడియో మన్నాడు చూస్తే మీకు ఏమొస్తుంది అబ్బా, అంత లోపల ఫోన్ లాంచ్ అయిపోయి ఉంటుంది, మీరు కొనాలనుకుంటే. లేకపోతే అవును చెప్పేది మర్చిపోయినా, ఈరోజు 1 o'clockకి సేల్ ఉండింది కదా, నేను ట్రై చేయలేదండి, నేను వర్క్లో పడి మర్చిపోయినాను. 115కి లావా ప్రో బడ్స్ది 21 రూపీస్కి వస్తాయి ఆ బడ్స్ సేల్ ఉండింది ఈరోజు. నేను మిస్ అయిపోయినాను. నేను అసలు ట్రైయే చేయలేదు. మిస్ అయిపోయినా అనకూడదు, నేను ట్రై చేయలేదు. మీరు ఎవరన్నా నేను చెప్పింది విని ఆ బడ్స్ ఆర్డర్ చేసుకోండి నింటే నాకు చెప్పండి. ఓకే, ఇది గైస్, జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. బాయ్, టేక్ కేర్.